హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓన్లీ స్నైపింగ్ ఛాలెంజ్. అయితే తమిళ అయితే చూసే ఉంటారు. తమిళ ఓన్లీ స్నైపింగ్ ఛాలెంజ్ అప్పుడు ఏడబ్ల్యూ అయితే తీసుకున్నాను. కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అవతల పక్కన అపోనెంట్ కూడా మంచి ప్లేయరే. అతను కూడా బాగానే ఆట ఆడతాడు. చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఏం కథ. నా గేమ్ పై చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మన కొత్త ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. మీరు సపోర్ట్ చేస్తున్నారని యూట్యూబ్ స్టార్ట్ అయితే చేశాను. మీరైతే కొద్దిగా సపోర్ట్ ఇస్తే మంచిగా కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాను. స్పిన్నింగ్ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. అవతల పక్కన అయితే కొడుతున్నాను, అయినా డ్యామేజ్ అయితే పడుతూనే ఉంది. 150 ఇప్పుడైతే ఇలా కాదు కానీ రష్ చేసేద్దాను. రండి, రష్ కూడా చేసేస్తున్నా. కోటు ఏంది తగలట్లేదు, కొట్టేసేయండి. అది తగిలింది అతను కూడా తగిలింది అనమాట. అందుకని నేనైతే ఇది ఫస్ట్ అయితే నేను కొట్టేసాను అనమాట. కొట్టడం చాలానే బాగుంది. అవతల పక్క ఉన్న వాళ్ళకైతే లీడ్. ఈ రౌండ్ వచ్చేసరికి కొట్టేసాను అనమాట. ఇలా చూపిస్తే మీకు కొద్దిగా వీడియో లేట్గా అనిపిస్తుంటుంది. అందుకని ఏం చేస్తున్నానంటే నేను వీడియో సేవ్ లిస్ట్ చేసుకొని హైలైట్స్ అయితే పెడతా, చూడండి. నా గేమ్ ప్లే చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి. కొత్తగా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే నా గేమ్ ప్లే కొద్దిగా బాగానే ఉంటుంది. మీరు చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. కోట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి. అపోనెంట్లో ఉంది ఎవరో కాదు, మా తమ్ముడే. వాడు కూడా బాగానే ఆడతాడు నాకన్నా. ఎలా ఉంది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఏమాత్రం లీడ్ ఇవ్వకుండా కొడుతూనే ఉన్నా. గ్లోబల్ మూమెంట్ కూడా ఉందన్నమాట నా దగ్గర. అంటే ఇంకా వచ్చే ఈసారి వీడియో కాకుండా ఇంకా మంచి మంచి కంటెంట్లు చేయాలంటే మీరైతే కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్ అయితే నేను చేస్తాను. ఫోన్ అయితే బ్లర్గా వస్తుంది. లాస్ట్ రౌండ్ కూడా బాగానే కొట్టేసా. లాస్ట్ రౌండ్ అయితే మా తమ్ముడికి అయితే మైండ్ పోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.